మీలోని బిగ్గెస్ట్ ఫియర్ ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా? కొందరికి దయ్యాలంటే భయం, అలానే ఇంకొందరికి దేవుడు అంటే భయం. కొందరికి ఉన్నది పోతే ఎలా అని భయం, ఇంకొందరికి కావాల్సింది దొరకకపోతే ఎలా అని భయం. కొందరికి పాములంటే భయం, అలానే ఇంకొందరికి కుక్కలంటే భయం. అలా ఒక్కొక్కరికి ఒక భయం ఉంటుంది. ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫియర్ ఆఫ్ నథింగ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. సో ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ టు హ్యావ్ ఫియర్ వితౌట్ నోయింగ్ సంథింగ్? సో వీటన్నిటిలో అసలైన ఫియర్ ఏదైతే మన లోపల చాలా డీప్లీ రూటెడ్ ఉంటుందో దాని గురించి అసలు ఎవరు మాట్లాడరు. అది ఏంటి అనేది వీడియోలో చూద్దాం, దాన్ని క్వశ్చన్ చేద్దాం. ట్రస్ట్ మీ, ఒక్క వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే మీ లైఫ్ లో ఈ ఫియర్ అనే ఎమోషన్ ని కంప్లీట్ గా కాంకర్ చేసేస్తారు. సో అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్ టీవీ. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, మీకు చెమటలు పట్టడం స్టార్ట్ అవుతుంది, మీ కాళ్ళు చేతులు వణుకుతాయి. ఈ ఫీలింగ్ నే భయం, ఫియర్ అంటారు. మనని ప్రొటెక్ట్ చేయడానికి మన బ్రెయిన్ యూజ్ చేసే టెక్నిక్ ని ఫియర్ అంటారు. మనం ఎప్పుడైతే డేంజర్ ని సెన్స్ చేస్తామో అది రియల్ కావచ్చు లేదా మనకు మనమే ఇమాజిన్ చేసుకున్నది కావచ్చు. మన బ్రెయిన్ లో చిన్న ఆమండ్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే అమిగ్డలా అంటారు. అది యాక్టివేట్ అయిపోతుంది. ఇది మన బ్రెయిన్ కి పర్సనల్ అలారం సిస్టమ్ లాంటిది. మనం కాన్షియస్ గా అవేర్ లేనప్పుడు కూడా ఈ అమిగ్డలా థ్రెట్స్ కోసం స్కాన్ చేస్తూ ఉంటుంది. ఏదైనా పొటెన్షియల్ థ్రెట్ ని ఇది ఐడెంటిఫై చేశాక ఇది మన బ్రెయిన్ అండ్ బాడీలోని వేరే వేరే పార్ట్స్ కి సిగ్నల్ పంపించి రెస్పాన్స్ కోసం రెడీ చేస్తుంది. దీని వల్లనే నోరెపినెఫ్రిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ అవుతాయి. ఇంకా దీని వల్లనే మీ హార్ట్ బీట్ ఫాస్ట్ గా పెరిగిపోతుంది. మీరు ఊపిరి ఫాస్ట్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మీ మజిల్స్ టైట్ అయిపోతాయి. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. ఈ ఫియర్ అనే ఎమోషనే మనకు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి సర్వైవల్ లో హెల్ప్ చేసింది. చీకట్లో ఉన్న డేంజరస్ ప్రెడేటర్స్ నుంచి మన యాన్సిస్టర్స్ ని కాపాడింది ఫియర్ అనే ఎమోషనే కదా. ఈ భయం అనేదే లేకపోయి ఉంటే మన యాన్సిస్టర్స్ డేంజరస్ సిచ్యువేషన్స్ నుండి సర్వైవ్ అయ్యేవారే కాదు. ఇప్పటికీ మనకి ఏదైనా ఫిజికల్ హార్మ్ జరగకుండా డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడేది ఫియర్ అనే ఫీలింగే కదా. మీరు ఏదైనా బిజీ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏదైనా కార్ వచ్చి గుద్దేస్తే ఎలా అని చిన్న భయం వల్లనే కదా జాగ్రత్తగా అలర్ట్ అయ్యి అటు ఇటు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చెక్ చేసుకొని రోడ్ క్రాస్ చేస్తారు. సో ఈ ఫియర్, భయం అనే ఫీలింగ్ మన సర్వైవల్ టూల్ కిట్ లో చాలా ఎసెన్షియల్ పార్ట్ ప్లే చేస్తుంది. ఈ భయం అనే ఫీలింగ్ మనకు జస్ట్ సర్వైవల్ లోనే కాకుండా మన ఎక్స్పీరియన్సెస్ ని, డెసిషన్స్ ని, ఇంకా మన రిలేషన్షిప్స్ ని కూడా షేప్ చేస్తుంది. ఈ భయం అనే ఫీలింగ్ మనని మోటివేట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా కంట్రోల్ కూడా చేస్తుంది. మనం ఎప్పుడు భయాన్ని వామ్మో భయం అని చెప్పి ఎప్పుడు అవాయిడే చేస్తాం, కానీ ఈ ఫియర్ వల్ల కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫియర్ కీప్స్ అస్ సేఫ్. ఫైర్ నుండి, వైల్డ్ యానిమల్స్ నుండి, ఓవర్ స్పీడ్ గా వచ్చే కార్స్ నుండి, లేదా మనమే రెక్లెస్ గా బిహేవ్ చేసినప్పుడు ఫియర్ అనేది మనని వార్న్ చేస్తుంది, మనని సేఫ్ గా ఉంచుతుంది. ఫియర్ కెన్ మోటివేట్ అస్. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతానేమో అని, లేదా డెడ్ లైన్స్ ని మీట్ అవ్వలేకపోతానేమో అని ఎప్పుడైనా భయపడ్డారా? సో అదే ఫియర్ మనని ఇంకా బెటర్ గా ప్రిపేర్ అవ్వడంలో, ఇంకా హార్డ్ వర్క్ చేయడంలో, ఇంకా ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడంలో పుష్ చేస్తుంది. ఈ భయం అనే ఫీలింగ్ మనని లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఇంకా గ్రో అవ్వాలి అనే డిజైర్ ని ఫ్యూయల్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. ఈ ఫియర్ అనేది యూనివర్సల్ ఎమోషన్, డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తుంది. ఒక్కసారి వీటిని అర్థం చేసుకోగలిగితే మన ఎమోషన్స్ ని మనం ఇంకా ఈజీగా నావిగేట్ చేయగలుగుతాం. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ ఫియర్ అనే ఎమోషన్ ని ఈజీగా కాంకర్ చేయగలుగుతాం. సో ఈ ఫియర్ లోని డిఫరెంట్ టైప్స్ ని మనం ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. అలానే వాటి సొల్యూషన్స్ ని కూడా డిస్కస్ చేద్దాం. జెనెటికల్ ఫియర్ మనం యానిమల్స్ లో కూడా చూస్తూ ఉంటాము. న్యూలీ బోర్న్ బేబీస్ కూడా కొన్ని పర్టికులర్ లౌడ్ నాయిసెస్ నుండి, స్మెల్ నుండి డేంజర్ అని సెన్స్ చేసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి. వీటికి భయపడాలే, ఇది డేంజర్ అనే అండర్స్టాండింగ్ వాటికి జెనెటికలీ వస్తుంది. అలానే మన యాన్సిస్టర్స్ లైఫ్ మనలాగా కంఫర్టబుల్ గా ఉండేది కాదు. దే వర్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. వాళ్ళు ఎప్పుడు సర్వైవల్ మోడ్ లోనే ఉండేవాళ్ళు. సో కొన్ని ఫియర్స్ మనకు ఇన్బిల్ట్ గా జెనెటికలీ వస్తాయి. అవి మన పేరెంట్స్ ని చూసి, బయట ఎన్విరాన్మెంట్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పాయిజనస్ స్నేక్ ని చూసి నాకు భయం వేస్తుందంటే అది ఆబ్వియస్లీ వెయ్యాలి, మీరు అక్కడి నుండి పారిపోవాలి, అది న్యాచురల్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ మీ ఫియర్ జెనెటికల్ అయితే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. యానిమల్స్ కి మనకి జెనెటికల్ ఫియర్ అనేది సేమ్. ఇది మనకి సర్వైవల్ లో హెల్ప్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఫియర్, ఎవడైనా నీ నెత్తి మీద గన్ పెట్టి నిల్చున్నాడు, నీకు భయం వేస్తుందంటే అది ఎన్విరాన్మెంటల్ ఫియర్. ఎందుకంటే ఫియర్ అనేది రియాలిటీ మీద బేస్ అయి ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బిజినెస్ లో మనీ ఇన్వెస్ట్ చేశారు,
అవి పోతాయేమో అని మీరు భయపడుతున్నారంటే అది రియాలిటీ. సో ఇక్కడ యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అవుట్కమ్ ప్రాఫిట్ రాదేమో అని మీరు భయపడుతున్నారు. సో యువర్ అవుట్కమ్ ప్రాఫిట్ ఈస్ బేస్డ్ అపాన్ ది ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బేస్డ్ అపాన్ రియాలిటీ. సో ఎనీ ఫియర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ రియాలిటీ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫియర్. సో ఇక్కడ ఇంకో ఫీలింగ్ కూడా ట్రిగర్ అవుతుంది, అదే యాంగర్. ఒకవేళ మీరు అనుకున్నట్టు అవుట్కమ్ రావట్లేదంటే మీకు కోపం వస్తది. సో కోపం ఎందుకు వస్తది? మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాదేమో అని మీ భయం వల్ల మీకు కోపం వస్తది. అందుకే ఈ యాంగర్ అనే ఫీలింగ్ కూడా ఫియర్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యాంగర్ కి సొల్యూషన్ చాలా సింపుల్. డోంట్ బిల్డ్ ఎనీ డిజైర్ ఫర్ అవుట్కమ్. మీ మైండ్ లో నేను అనుకున్నట్టే జరగాలనే ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకండి, మీకు కోపం రాదు. సింపుల్. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫియర్ అనేది కూడా మంచిదే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు జంక్ ఫుడ్ తింటే రాబోయే టైంలో మీ బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అవుట్కమ్ ని మీరు చూపించడంలో హెల్ప్ చేస్తుంది ఫియర్. సో భయం వల్లనే కదా మీరు ఇంకా హెల్దీ ఫుడ్ గురించి, న్యూట్రిషన్ గురించి, డైట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ అవుట్కమ్స్ ని మీరు ముందే క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. ఫ్యూచర్ లో జంక్ ఫుడ్ వల్ల వచ్చే హెల్త్ రిస్క్ ని ముందే తగ్గించుకుంటారు. మీరు అడిక్షన్స్ లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. సో మీ భయం రియాలిటీని బేస్ అయి ఉంటే డోంట్ వరీ, యు ఆర్ ఆన్ ఏ రైట్ ట్రాక్. ఇంకా ఇదే కదా హ్యూమన్స్ అండ్ యానిమల్స్ లో డిఫరెన్స్. మనం ఫియర్ ని యూజ్ చేసుకొని డిఫరెంట్ అవుట్కమ్స్ ని ముందే ప్రిడిక్ట్ చేసుకోగలుగుతాం. బట్ యానిమల్స్ లో ఈ సూపర్ పవర్ ఉండదు, సైకలాజికల్ ఫియర్. గూగుల్లో ఇండియన్ విలన్స్ అని కొడితే మనకి ఇలాంటి పిక్చర్స్ వస్తాయి. వీళ్ళ ఫేసెస్ ని చూడగానే సీరియస్ గా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి, భయం వేస్తది. అదే ఇండియన్ హీరోస్ అని కొడితే ఇక్కడ వీళ్ళ ఫేసెస్ హ్యాపీగా ఇంత మంచోళ్ళు అని అనుకునేలా కనిపిస్తాయి. కానీ రియాలిటీలో వాళ్ళ ఫేసెస్ కి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ లో సోను సూద్ గారు లేదా గరుడా రామ్ గారు ఎంతో డేంజర్ విలన్ లాగా కనిపిస్తారు. బట్ ఇన్ రియల్ లైఫ్ దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. సో ఇలా కొన్ని ఫేసెస్ ని చూసి మనకు భయం వేస్తది, కొన్ని ఫేసెస్ ని చూసి సేఫ్ అనిపిస్తది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మీడియా ద్వారా, మూవీస్ ద్వారా మన మైండ్ లో విలన్స్ ఇలా ఉంటారు, హీరోస్ అంటే ఇలా ఉంటారు అని ఫీడ్ చేసేశారు. దీన్నే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు. సో ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వల్ల వేసే ఫియర్ ని సైకలాజికల్ ఫియర్ అంటారు. రియాలిటీకి ఎటువంటి సంబంధం లేకుండా ఇంకెవరో క్రియేట్ చేసిన పిచ్చి బిలీవ్స్ వల్ల వేసే ఫియరే సైకలాజికల్ ఫియర్. ఒకవేళ నీ లోపల ఇలాంటి ఫియర్స్ ఏమైనా ఉన్నాయంటే సొల్యూషన్ చాలా సింపుల్ బ్రో. రియాలిటీని యాజ్ ఇట్ ఈస్ గా చూడాలి. ఈ ఆర్టికల్ ని చూడండి. 10th క్లాస్ లో 90% మార్క్స్ రాలేదని చేసుకున్నాడు ఈ అబ్బాయి. ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ వాళ్ళు నా మీద పెట్టుకున్న అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా అని భయపడి ఇలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకునే ముందు ఆగి ఒక్కసారి ఆలోచించండి. ఇది జస్ట్ సైకలాజికల్ ఫియర్ విచ్ ఇస్ నాట్ రియల్ అని మీకు అర్థమవుతుంది. ఇదే దీనికి సొల్యూషన్. ఫియర్ ఆఫ్ నథింగ్. ఈ మధ్య సోషల్ మీడియాలో ద బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ ఫియర్ ఆఫ్ నథింగ్ అని చెప్పి మార్కెట్ లో ఒక కొత్త ఫియర్ ని తీసుకొచ్చేసారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోని అర్థం చేసుకుందాం. జస్ట్ ఇమాజిన్ మీ ముందు ఒక కొత్త యానిమల్ వచ్చి నిల్చుంది. దాన్ని మీరు ఎప్పుడు చూడలేదు, దాని గురించి మీకు తెలియదు. ఇప్పుడు మీరు దాన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారు? సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే మీరు దాన్ని చూసి భయపడతారు లేదా భయపడరు. సో ఒక అన్నోన్ థింగ్ ని చూసి మీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీ ఇమాజినేషన్ ని బట్టి ఉంటుంది. ఇంకా ఇమాజినేషన్ అనేది మన బ్రెయిన్ లో ఎక్కడో తెలుసో తెలియకో ఫీడ్ చేయబడిన ఇన్ఫర్మేషన్ పైననే బేస్ అయి ఉంటది. సో ఎవరో ఎక్కడో మీ బ్రెయిన్ లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ప్రీ కన్సీవ్ నోషన్స్ అంటారు. అందుకే మీకు అన్నోన్ ని చూసి ఏదైనా ఫీలింగ్ ట్రిగర్ అవుతుందంటే అది ముందే మీ బ్రెయిన్ లో ఎక్కడో ఫీడ్ చేయబడిన ఇన్ఫర్మేషన్ లేదా ప్రీ కన్సీవ్ నోషన్ వల్ల అవుతుందని అర్థం. దట్ మీన్స్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ fear of unknown. It is known or already known at some point of time in your life. అందుకే సోషల్ మీడియాలో చెత్త మాటలు విని మీకే తెలియని ఫియర్ ని తెలియదని భయపడే ముందు అది ఆల్రెడీ మీకు తెలుసు అని తెలుసుకోండి. ఈ లైన్ మీకు అర్థం అవుతే ఇదే దీనికి సొల్యూషన్. ఫియర్ ఆఫ్ డెత్. ఇప్పుడు అందరి లోపల ఉండే అన్నిటికంటే భయంకరమైన ఫియర్ ఆఫ్ డెత్ గురించి మాట్లాడబోతున్నాము. చావు అంటే అందరికి ఎందుకంత భయం వేస్తదంటే అది నేను అనే మన ఈగోకి సంబంధించింది కాబట్టి. డైలీ ఎంతో మంది చస్తుంటారు, అది మనకు ఫరక్ పడదు. బట్ నాకు సంబంధించిన వాళ్ళు చావకూడదు, ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు. ఈ నా వాళ్ళు అనే వర్డ్ ని జాగ్రత్తగా చూడండి. ఈ నా అనే వాళ్ళు ఎంతమంది అయినా కావచ్చు. అది నా చిన్న ఫ్యామిలీలో కావచ్చు, నా రిలీజియన్ లో కావచ్చు, నా స్టేట్ లో, నా కంట్రీలో, నా అర్త్ లో, నా సోలార్ సిస్టమ్ లో, ఉన్న మల్టీవర్స్ లో ఎంత మంది అయినా కావచ్చు. అలా మన ఇమాజినేషన్ ఎంత దూరం వెళ్తే ఈ నా అనే మన ఈగో
అంత పెరుగుతుంది. సో ఈ నా వాళ్ళు నాకు ఎంత దగ్గర వాళ్ళైతే ఈ ఫియర్ ఆఫ్ డెత్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఈ నా అనే వాళ్ళు నాకు ఎంత దూరం అయితే ఈ ఫియర్ ఆఫ్ డెత్ నాకు అంతే తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం డీప్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా వాళ్ళు చస్తే ఎలా అనే భయం కంటే ఇతను చచ్చిపోతే నేనేమైపోతా అనే భయం ఎక్కువ ఉంటుంది. ఇది ఎవ్వరంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు. బట్ మనలో మనం డీప్ గా వెళ్లి చూస్తే ఇదే రియాలిటీ మనకు కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రానిక్ డిసీజ్ తోని సఫర్ అయ్యే పర్సన్ కోసం డైలీ ఆ పెయిన్ ని భరిస్తూ బ్రతకడం కంటే డెత్ ఈజీ అనిపిస్తది. కానీ అతని ఫ్యామిలీ అతని పైన డిపెండ్ అయి ఉంటే మాత్రం వాళ్ళకి ఇప్పుడు ఇతను చచ్చిపోతే మేమేమైపోతాం అనే భయం ఎక్కువ ఉంటుంది. ఇలా ఫినాన్షియల్ అనే కాదు, చాలా మంది ఇమోషనల్ గా కూడా డిపెండ్ అయి ఉంటారు. ఇతను వెళ్ళిపోతే నేను ఎలా ఉంటా, ఉండలేను అని భయపడతారు. ఇదే ఫియర్ ఆఫ్ డెత్. సిమిలర్ గా ఇంకొక భయం ఉంది, దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడం, ఎప్పుడెక్కడ డిస్కస్ చేయం. ఆ టాపిక్ వచ్చిన దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటాం. ఇది మనలో చాలా డీప్లీ రూటెడ్ ఫియర్ ఆఫ్ అవర్ ఓన్ డెత్. ఎస్, మన ఓన్ డెత్. ఈ ఫియర్ ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, అందరూ డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఇక్కడే ఏదో ఒక ఫామ్ లో మిగిలిపోవాలనుకుంటారు. ఇట్ కెన్ బి త్రూ నేమ్, లెగసీ, ఐడియాలజీ, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. చెప్తుంటారు కదా చరిత్రలో మిగిలిపోవాలని చెప్పి, ఇదే అది. ఇన్ఫాక్ట్ రియాలిటీ ఏంటంటే మన హోల్ లైఫ్ మనం ఏదో ఒక విధంగా చావకుండా ఎంత సేఫ్ అయితే అంత సేఫ్ గా సర్వైవల్ కోసమే పరిగెడుతుంటాము. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇదే హార్ష్ రియాలిటీ అని మీకు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడు మనం ఓవరాల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడితే ఈ ఫియర్ అనే ఎమోషన్ ని మనం సైకలాజికల్ అండ్ ఫిజికల్ లెవెల్లో చూసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక చిన్న వైటమిన్ డి ఆర్ B12 డెఫిషియన్సీ మనలో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ని ట్రిగర్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడానికి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరకకపోతే మన బ్రెయిన్ లో రిలీజ్ అవ్వాల్సిన ఇలాంటి కొన్ని కెమికల్స్ సరిగా రిలీజ్ అవ్వవు. దాని వల్ల మన బ్రెయిన్ సరిగా ఫంక్షన్ చేయదు. దాని వల్ల కూడా ఈ ఫియర్ అనే ఎమోషన్ ట్రిగర్ అవుతుంది. దానికి సింపుల్ సొల్యూషన్, ఈట్ హెల్దీ, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. మీరు డైలీ తినే తిండి వల్ల మీ బాడీలోకి మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ప్రాపర్ గా వెళ్తున్నాయా లేదా అనేది మీరు చూడండి ఒకసారి. ఫిజికల్ హెల్త్ పైన ఫోకస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ సన్లైట్ తీసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వాటికి చిన్న చిన్న మెడికేషన్స్ తీసుకోండి. ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఫియర్ అనే ఎమోషన్ మనం తీసుకునే న్యూట్రిషన్ అండ్ డైట్ వల్లనే కాకుండా మనం డైలీ బేసిస్ లో కన్జ్యూమ్ చేసే కంటెంట్ వల్ల కూడా ట్రిగర్ అవుతుంది. మనం డైలీ బేసిస్ లో పొద్దున్న నుండి రాత్రి వరకు దేనికి పనికి రాని అస్సలు లాజిక్ లేని చెత్త కంటెంట్ ని మన మైండ్ లో ఫీడ్ చేస్తూ ఉంటాము. దాని వల్ల మన మైండ్ లో లేనిపోని ఫియర్స్ ట్రిగర్ అవుతాయి. ఇంకా మన స్లీప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ స్లీప్ సరిగా లేకపోతే మన బ్రెయిన్ సరిగా ఫంక్షన్ చేయదు. అందుకే ఫియర్ అనే ఎమోషన్ ని కంట్రోల్ చేయాలంటే అన్నిటికంటే ముందు కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ డేటాని కంట్రోల్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ కనిపిస్తే చిన్న మెడికేషన్స్ తీసుకోండి. ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. నంబర్ 2, ఫేస్ ఇట్. చాలా మందికి చీకట్లో దయ్యాలుంటాయని భయమేస్తూ ఉంటుంది. దానికి సొల్యూషన్ చాలా సింపుల్, జస్ట్ ఫేస్ ఇట్. మీ భయాన్ని ఫేస్ చేస్తేనే కదా అది రియలో కాదో మీకు తెలిసేది. ఒకవేళ మీ భయాన్ని మీరు ఫేస్ చేయకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు దాన్ని టూల్ లాగా వాడి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ కొనకపోతే, వాళ్ళు చెప్పినట్టు మీరు వినకపోతే, వాళ్ళ ఐడియాలజీస్ ని మీరు ఫాలో అవ్వకపోతే మీరు ఏదో మిస్ అయిపోతున్నారని మీలో ఫియర్ ని క్రియేట్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఇంకా ఇదే ఫియర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతే మా రిలీజియన్ వాళ్ళని వేరే రిలీజియన్ వాళ్ళు చంపేస్తారని వీడు అందరి మైండ్ లో ఫియర్ ని క్రియేట్ చేసి వరల్డ్ వార్ 2 వరకు తీసుకెళ్లాడు. ఇంకా ఈ కాలంలో కూడా 2026 లో కూడా బాంబు పెట్టి మనుషులని చంపేస్తే హెవెన్ లోకి వెళ్తావని ఎవడో చెప్తే దాన్ని నమ్మి టెర్రరిస్టులు తయారవ్వట్లేరా? ఇంకా దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. క్వశ్చన్ ది రియాలిటీ. ఇంత పెద్ద యూనివర్స్ లోని, చిన్న సోలార్ సిస్టమ్ లోని, చిన్న ప్లానెట్ లోని, చిన్న కంట్రీలోని, చిన్న సిటీలోని, చిన్న రూమ్ లో కూర్చొని దేవుడినే కాపాడగలుగుతానా అని చిన్న రియాలిటీని చూసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ చేయగలిగితే చాలు. ఇలాంటి వాళ్ళ మ్యానిపులేషన్స్ నుంచి మనని, మన ఫ్యామిలీని, మన ఈ హ్యుమానిటీనే కాపాడగలుగుతాం కదా. బట్ ఇలాంటి చిన్న లాజిక్ ని యూజ్ చేయడం కూడా
మనం మర్చిపోయాం. లేనిపోని ఫియర్స్ ని మన మైండ్ లో కూర్చోపెట్టుకొని దానికి అకార్డింగ్ గా మన డెసిషన్స్ ని తీసుకుంటూ అదే లూప్ లో లైఫ్ లాంగ్ తిరుగుతూ ఉంటాము. మనం హ్యాపీగా బతకము, పక్కన వాళ్ళని హ్యాపీగా బ్రతకనివ్వము. ఇలాంటి ఎన్నో ఫియర్స్ ని, మ్యానిపులేషన్స్ ని మన డే టు డే లైఫ్ లో మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాము. దానికి సొల్యూషన్ సింపుల్ గా బ్రెయిన్ ని వాడండి, లాజికల్లీ ఆలోచించండి, ఈ రియాలిటీని క్వశ్చన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు మీ ఫియర్ అనే ఎమోషన్ ని అర్థం చేసుకోవడంలో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ సైడ్ నుండి మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే, నాతోని డీటెయిల్ గా ఈ టాపిక్ పైన డిస్కస్ చేయాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో నాతోని డిస్కస్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఫియర్ అనే ఎమోషన్ ని అర్థం చేసుకోగలుగుతారని వీడియో స్టార్టింగ్ లో ఏదైతే నేను చెప్పానో దానికి మీరు ఇచ్చిన టైం వర్తా కాదా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేసి వేరే వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా కాపాడండి. నేను ఇలానే ఇంకో మైండ్ బెండింగ్ వీడియోతోని మీ ముందుకి మళ్ళీ వస్తాను. నెక్స్ట్ వీడియోలో నీ కంట్రోల్లో ఉన్నావని నువ్వు నమ్ముతున్నావా? నీ మైండ్ లో వచ్చే ఆలోచనలన్నీ నీవే అని నువ్వు నమ్ముతున్నావా? అలానే నువ్వు ఫీల్ అయ్యే ఇమోషన్స్, నువ్వు తీసుకునే డెసిషన్స్ అన్ని నీవే అని నువ్వు నమ్ముతున్నావా? అయితే వాట్ ఇఫ్ ఇది నేను, ఇది నా పేరు, నా ఊరు, నా జాతి, నా ప్రజాతి, నేను గొప్పోడిని, మంచోడిని, చెడ్డోడిని అని ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అది నీ గురించి నువ్వు యాక్సెప్ట్ చేసుకున్న బిగ్గెస్ట్ ఇల్యూజన్. అయితే నెక్స్ట్ వీడియోలో అన్నిటికంటే పవిత్రమైన ఆలోచన గురించి డిస్కస్ చేయబోతున్నాము. అదే నీ అహంకారం, నీ ఈగోని డీకోడ్ చేయబోతున్నాము. సో చిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.